నాకున్న స్కిల్ అంతా తెచ్చి నా హస్బెండ్కే పెట్టాను నేను ఏ రోజు. ఏం మెసేజ్ పెడుతున్నారు వాళ్ళు? నా ప్రొఫెషన్లో దూరటానికి ట్రై చేస్తుంది సార్ అమ్మాయి. దూరి నాకు గైడెన్స్ నేనంట చేయలేనంట పని అమ్మాయి చేసి పెట్టిద్దంట నాకు. మరి ఇన్ని సంవత్సరాలు ఆమె చేసిందో అసలు స్ట్రైట్ కట్గా ఒక క్వశ్చన్ అడుగుతా సార్. ఈరోజు ఒక 1.5 కార్లో తిరుగుతున్నాడు, ఓకే. నాకు పరిచయం అయినప్పుడు అబ్బాయి స్విఫ్ట్ డిజైర్ కారు. నేను దాన్ని చీప్ అనట్లా, నేను ఇప్పటికీ స్విఫ్ట్ అనే కార్లోనే తిరుగుతా. నాకు ఏ కార్లు చీప్ కాదు, ఏ మనుషులు చీప్ కాదు. నేను ఏ రూట్స్ నుంచి వచ్చానో నాకు ఎప్పుడు గుర్తుంది. ఈ వ్యక్తి ఈ కార్లు చూసి వస్తున్న అమ్మాయిలతో నన్ను చీప్గా మాట్లాడిస్తున్నాడు కదా. ఏ జిల్లాలో పెరిగాడు, ఏ కమ్యూనిటీలో పెరిగాడు, లేకపోతే ఎలాంటి మనుషుల మధ్యలో పెరిగాడు, వాళ్ళ అమ్మ ఇదే నేర్పిస్తుందా? పొద్దున్న లెగిస్తే గుళ్ళకి వెళ్ళిపోయి నీతులు న్యాయాలు చెప్పేస్తే కల్చర్ ఉన్నోళ్ళు అయిపోతారా? వీళ్ళ సిస్టర్ వచ్చి నాకు బిడ్డ పుడితే 2వ నెల నేను పాలిస్తుంటే నేను చచ్చినంత తొట్టేసి చెప్తున్నాను, నా ముందు కూర్చొని నీ బిడ్డ 5 ఏళ్లే, అంతకు మించి బతకడు. నేను నర్సరావుపేటలో ఒక అఘోరాతో చెప్పించాను. వాడు నాకు చెప్పాడు, అసలు అఘోరా ఎవరో తీసుకురమ్మనండి, ఓపెన్గా తీసుకొచ్చి అసలు చిన్న పుట్టిన బిడ్డ గురించి అలా చెప్తారా? అసలు అతను ఎవరు చెప్పడానికి? అసలు ఆమె ఎవరు సార్ జాతకాలు చూపించడానికి? షీఈస్ జస్ట్ హిస్ సిస్టర్. ఆమెకేంటి రైట్? ఇప్పుడు స్కూల్ జాయిన్ చేయమని చెప్పు, మంచి స్కూల్ అన్న నచ్చితే చెప్పు, లేదా ఒక బొమ్మ తెచ్చివు. నా పిల్లాడి జాతకం నీకెందుకు? అంతే కదండి సార్, ఇతనికైనా ఉండాలి కామన్ సెన్స్. నా పిల్లాడి జాతకం నీకెందుకు అని. ఆమె వచ్చేమో నా బిడ్డ చచ్చిపోతాడని చెప్పిద్ది, వీళ్ళ మమ్మీ ఏమో ఆమె వెనకేసుకొస్తుంది. సార్ నా బిడ్డ ఫస్ట్ బర్త్డే చేయడానికి వీళ్ళ దగ్గర డబ్బులు లేవు సార్. ఈ రోజున ఇంతమంది అమ్మాయిలు మెయింటైన్ చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నా బిడ్డ ఫస్ట్ బర్త్డే చేయడానికి డబ్బులు లేవు. మేము మా బిజినెస్ డబ్బులతో మేము ఫారిన్ ట్రిప్ వెళ్ళి ప్రైవేట్గా చేసుకున్నాం బర్త్డే. దానికి నాకు అసలు ఒక పెద్ద ఊహాలోకం చూపించాడు. నేను పెద్ద సెలబ్రిటీని, మనం ఒక సాంగ్ కొట్టించుకుందాం, ఇప్పుడు వెళ్ళి మనం మాల్దీవ్స్లో బర్త్డే చేసుకుందాం, మనం ఇలా ఒక సాంగ్ కొట్టించుకొని వదులుదాం. అసలు ఆ సాంగ్ కొట్టించుకొని వదలటానికి అసలు తండ్రిని ఎక్కడ చూపించుకున్నాడు సార్ అతను? అంత ముద్దుగా మాకు బిడ్డ పుడితే బిడ్డను చూపించుకోలేరా? సరే అతను మగాడు, తప్పులు చేస్తున్నాడు, ప్రివిలేజ్ ఉంది, అతను చెప్పుకుంటున్న స్టైల్లోకే నేను వస్తా. వాళ్ళ అమ్మ నాన్న కూడా మాకు మగపిల్లాడు ఉన్నాడు, మేము ఇంత గ్రేట్ అని ఫీల్ అవుతున్నారు. నువ్వు డౌరీ తేలేదు, మాకు 500 కోట్లు మ్యాచెస్ వచ్చాయి, నువ్వు నాకు 500 కోట్లు మ్యాచ్ తేలేదు, మేము ఇంత ప్రివిలేజ్డ్ అని చెప్పుకుంటున్నారు. వాళ్ళక్క మాట మెదిలితే వచ్చి నన్ను అరిసిద్ది, లేకపోతే నా కొడుకు మీద ఏదో టాక్సిటీ స్నేక్ లాగా విషం చల్లుతూ ఉంటుంది. నేను ఇదంతా యాక్సెప్ట్ చేస్తాను. ఇతను బిడ్డను ఎందుకు చూపించుకోడు సార్? షీ టీంలో నేను కేసు పెట్టాక షీ టీంలో ఆ మేడం అడిగారు, నువ్వు ఎక్కడ పెట్టావు? నీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయి, నువ్వు ఎక్కడ చూపించావు నీ బిడ్డని? ఎక్కడ చూపిలా. ఆ తర్వాత బిడ్డతో ఫోటోలు పెడుతున్నాడు. ఇప్పుడు ఇతనికి సంబంధించిన వాళ్ళు అందరూ వచ్చి మంచోడిని వదులుకునేటానికి నేను అమాయకురాలని కాదు సార్. ఒక మంచోడు, నా భర్త మంచోడే ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఇప్పుడు అతనికి నాకు అసలు అవసరం లేదు. నాకు వద్దు అంటే వద్దు అంతే. నేను వద్దు అనే పాయింట్కి రావడానికి నేను ప్యానిక్ అటాక్స్కి గురయ్యాను, నేను హాస్పిటలైజ్ అయ్యాను, నాకు పుల్లింగ్ లెగ్ సిండ్రోమ్ అనేది వచ్చింది. నేను ఒక ఉమెన్గా నా బిడ్డకి పాలిచ్చుకుంటా ఏడ్చుకుంటా పడుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి. నా బిడ్డ మళ్ళీ నేను ఏడుస్తా పెరగటం చూస్తే వీక్గా అవుతాడని చాలా స్ట్రెంగ్త్ తెచ్చుకొని బాత్రూమ్కి వెళ్ళి కూర్చొని ఏడ్చిన రోజులు ఎన్నో ఉన్నాయి. తిరుపతి కొండెక్కి ఒక్కసారి నా గురించి నేను మొక్కా, ప్రతిసారి అతని గురించే మొక్కా. ఒక్కసారి నాకు ఈ టాక్సిటీ నుంచి బయటికి తీసుకురా దేవుడా అని. ఇప్పుడు ఇతనికి సంబంధించి ఉండొచ్చు సార్, ఇప్పుడు ఇతను ₹1,00,000 ఇస్తే వచ్చి మాట్లాడుతున్న అమ్మాయిలు ఉండొచ్చు, అలా నా లైఫ్లో కూడా ఉంటారేమో. నేను ఎప్పుడు ట్రై చేయలే. నేను ₹1,00,000 ఇస్తాను వచ్చి ఇతని గురించి మాట్లాడు అంటే మాట్లాడే వాళ్ళు ఉంటారేమో. కానీ ఇతను కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ఎలుకలు పడే ఇంట్లో కూర్చొని ఎలుకలు పట్టుకుంటా అతని పక్కన ఉండాల్సిన అవసరం నాకు లేదు సార్. మా ఇంట్లో ఇప్పుడు వాళ్ళు చెప్పుకుంటున్నది ఏంటో నాకు తెలియదు, వాళ్ళ ఊహాలోకం, వాళ్ళ మీర్జాపూర్ సంస్థానం ఏంటో నాకైతే తెలియదు. నేనేం గోల్డ్ డిగ్ చేస్తున్నానో నాకు క్లారిటీ లేదు. ఇప్పుడు అతను చెప్తుంది నిజమైతే నా ఇంట్లో అటాచ్డ్ బాత్రూమ్ ఉంది పెళ్ళికి ముందు, పెళ్ళాక వాళ్ళ ఇంట్లో అటాచ్డ్ బాత్రూమ్ లేదు. వాళ్ళ అక్క డోర్ వేసుకొని 11 దాకా రాణిలా పడుకుంటే నాకు పీరియడ్స్ వచ్చినా కూడా నేను పైనుంచి కిందకి రావడానికి వెయిట్ చేయాలి, బాత్రూమ్ యాక్సెస్ లేదు నాకు. ఇంత హింసకు గురి చేస్తా ఏంటి సార్ వీళ్ళ దగ్గర నేను గోల్డ్ డిగ్ చేసుకోవాల్సింది? నాకు అర్థం కాదు. మ్యూచువల్ ఇస్తానంటే రావటానికి ఏంటి ఎక్స్ప్లాయిట్ చేస్తారా? ఎంతని తీసుకోవాలి నేను? అంటే పెళ్ళి చాలా రకాలుగా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మీ బిడ్డకు కూడా ప్రాబ్లం అని చెప్తున్నారు. పెళ్ళి అయ్యే టైంకి మీరు చెప్తున్నారు అంటే తన మదరు ఫాదర్తో అప్పటికే మీకు క్లారిటీ వచ్చింది, పెళ్ళి వద్దని నేను అడిగానని కూడా చెప్పారు.
హౌ డిడ్ హీ కన్విన్స్ యూ? మరి పెళ్లి తర్వాత అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అసలు ఈ ప్రాబ్లం మీకు? అతనితో? పెళ్ళైన పెళ్లికి ముందు కూడా ప్రాబ్లం ఉందా, పెళ్లి తర్వాతే ఉందా? సార్ యాక్చువల్గా అతను నాకు పరిచయం అయిన ఫస్ట్ 6 months మేము Cloud9లో ఉన్నాం. నన్ను Cloud9లోనే పెట్టాడు అతను. నేను డినై చేయను. నాకు హాస్టల్లో కూర్చొని కేక్ తినాలని ఉందంటే 9 kg కేక్ వచ్చేది నా హాస్టల్కి. అంత Cloud9లో పెట్టాడు నన్ను. నన్ను ఫస్ట్ మీటింగ్ నుంచి అతను నాకు చెప్పింది నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని. ఏ రోజు లవ్ చేస్తానని చెప్పలేదు, లేకపోతే నీతో తిరుగుతానని చెప్పలేదు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను గౌతు అనే అష్యూరెన్సే ఇచ్చాడు ఫస్ట్ మీట్ నుంచి. అతనికి ఉమెన్ హ్యాబిట్ ఉందని ఇప్పుడు చెప్తున్నాడు, నాకు అప్పటి నుంచే ఉందని. నాకైతే ఏ రోజు ఆ డౌట్ లేదు అతని మీద. కానీ ప్రెగ్నెన్సీ నుంచి ఓపెన్ అయిపోయింది అది. ప్రెగ్నెన్సీ అనేది ఒక లైసెన్స్ ఇచ్చింది, వేరే రూమ్లో ఓపెన్గా పడుకోవటం. సార్ ఒక కపుల్ మధ్యలో ఒక మనిషి చీట్ చేస్తున్నారు అంటే ఆపోజిట్ వ్యక్తికి గట్ ఫీలింగ్ తెలుస్తుంది. అండ్ మోర్ ఓవర్ వాళ్ళ బిహేవియర్లో చేంజెస్ తెలుస్తాయి. అతని ఫోన్కి లాక్ మారిద్ది, అతని ఫోన్ ఎప్పుడు ఇలా ఉండదు, ఇలా ఉంటుంది, చాలా మారుతాయి. ఒక కపుల్ మధ్యలో ఒక వైఫ్కైనా హస్బెండ్కైనా ఈజీగా అర్థమైపోయింది ఆపోజిట్ పర్సన్ ఏమైనా చేస్తున్నారంటే. నాకు నా ప్రెగ్నెన్సీ నుంచి అతను నన్ను చీట్ చేస్తున్నాడని వెరీ క్లారిటీగా తెలుసు. అండ్ ఫస్ట్ గొడవ మాకు June 9th అయింది 2023లో. ఆ రోజు నేను 3 months 4 months ప్రెగ్నెంట్ని. ఆ రోజు ఒక అమ్మాయి గురించి గొడవ పడ్డాడు నాకు. ఇతని యూత్లో ఒక అమ్మాయి. ఆ పాప ఇప్పటికీ ఇతని ఫ్లాట్కి వస్తుంది, ఇతను అమ్మాయిని ఎంటర్టైన్ చేస్తున్నాడు. ఆ అమ్మాయి అసలు అదేం మనిషో మరి, ఆ అమ్మాయి కూడా నాలాగే ఒక ఇన్ఫ్లుయెన్సర్. అలా ఎలా చేస్తుందో నాకు తెలీదు. ఆ వ్యక్తికి గురించి గొడవపడి నా పొట్ట మీద చేతులేసి తోసాడు సార్ నన్ను. కంప్లీట్గా నేను వెనక బెడ్ మీద పడ్డాను. అంటే అక్కడ బిడ్డ నాకంటే ఆ వ్యక్తులు ఇంపార్టెంట్ అని కాదా? ఇప్పుడు 4 గోడల మధ్యలో జరిగింది కాబట్టి నేను చేయలేదు అంటాడు. ఒకానొక టైంలో నన్ను కొట్టిన ఎవిడెన్సెస్ నా దగ్గర ఉన్నాయి, వాటి గురించి ఏమంటాడు? యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ అతనికి ఫస్ట్ నుంచి ఉన్నాయి. వాళ్ళ ఇంట్లో కూడా ఏదో మరి రేవంత్ రెడ్డి గారి కన్నా లోకేష్ గారి కన్నా మేమే ఎక్కువ అనే పాయింట్లో ఉంటారు. ఎందుకుంటారో నాకు తెలీదు. వాళ్ళ ఇంట్లో ఉండాలి అంటే వాళ్ళ ఫాదర్ పెళ్ళైన 1 week నన్ను కూర్చోబెట్టి నాకు క్లాస్ పీకారు. మీ ఫాదరు మా అబ్బాయితో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, నేను మా వైఫ్ వాళ్ళ కజిన్ చెవుగోసా, నేను మా అత్తని కొట్టా, నేను మా మామని కొట్టా, నేను నా పెళ్ళాన్ని ఇప్పటికీ రక్తం వచ్చేలా కొడుతుంటా, మా అబ్బాయికి మీ నాన్ననే ఏమన్నా అంటాం చాలా చిన్న విషయం, గుర్తుపెట్టుకో. ఏంటి సార్ ఇది అన్న చెన్నకేశవరెడ్డి సినిమానా? నాకు అర్థం కాదు. అలా ఫ్రాక్షనిజం ఉన్నోళ్ళు నిజంగా అంతుంటే బయట మగాళ్ళ మీద చూపించుకోవాలి సార్, ఇంట్లో ఆడవాళ్ళ మీద ఏంటి? వచ్చి ఆడవాళ్ళ మీద చూపిస్తారా? ఏం చేశానని నేను ఇతన్ని నమ్మి నా ఫ్యామిలీని మొత్తాన్ని, నా ఎడ్యుకేషన్ని, నాకు MBAలో ఫస్ట్ ఇయర్ అయిపోయాక సెకండ్ ఇయర్ US వెళ్ళే ఆపర్చునిటీ వచ్చింది. నాకు ఓకే, అది నేను హ్యాపీగా వెళ్ళిపోతా. ఆ రోజు నన్ను ఆపి నీ వీసా చింపేస్తా, నీ పాస్పోర్ట్ చింపేస్తా, నువ్వు నా దగ్గర ఉండాల్సిందే, నువ్వు లేకపోతే నేను బతకలేనని బెదిరించాడు. ఏమయ్యాడు ఇప్పుడు? ప్రెగ్నెన్సీ నుంచి నేను ఒంటరిగా ఎందుకు ఉంటున్నాను?